నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంటున్నట్ట లేనట్ట? టీడీపీ ఇంకా జనసేన సీట్లలో అంటే లెక్కలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా? ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇన్ని రోజులు అనుకున్నారు జనసేన టీడీపీ ఇంకా బీజేపీ పొత్తుతో వెళ్తుందని చెప్పేసి, కానీ ఇప్పుడు చూస్తున్నట్టు ఆ పొత్తు ఉండదేమో అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో వెళ్తున్నారు కాబట్టి ఆ సీట్లు కూడా వాళ్ళ ఒక కొలికి వచ్చాయా లేదా, అసలు ఏంటి సార్? సో ఒకటి ఏంటంటే నిన్న అంతా కూడా తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి అధినేతలు ఇద్దరు సుదీర్ఘమైనటువంటి మంతనాలు సాగించారు 2 విడతలుగా. ఫస్ట్ మధ్యాహ్నం సుదీర్ఘంగా దాదాపు 2.5 గంటల సేపు కూర్చొని వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత రాత్రి మళ్ళా ఒక 40 నిమిషాలు మాట్లాడుకొని ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. దీని మీద రకరకాలుగా వినిపిస్తుంది. అసలు పొత్తులో ఎన్ని షేరింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది జనసేన పార్టీకి, ఎన్ని ఇచ్చేటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీ, ఇలా రకరకాలుగా చర్చ జరుగుతోంది. అసలు కొంతమంది అయితే జనసేనలో ఉండేటువంటి వాళ్ళు మాకు 50 కావాలని ఒకళ్ళు, కొంతమంది 40 కావాలన్న ఒకళ్ళు, కొంతమంది 60 కావాలన్న ఒకళ్ళు, ఇలా రకరకాలుగా వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వటం, హరిరామచౌకి లాంటి వాళ్ళు ప్రతి వారానికి ఒకసారి లెటర్ రాయటం, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అసలు వీళ్ళిద్దరి మధ్య ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, తాజాగా మంత్రి అంబటి రాంబాబు కూడా కామెంట్ చేశారు, సీట్ల కోసం వాళ్ళ ఇంటికి వెళ్తావా అని చెప్పి, సీట్ల షేరింగ్ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుంటావా అని చెప్పి ఆయన అంటం జరిగింది. సో అదే ఆ విధంగా మాట్లాడితే మరి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు? ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య అవగాహన ఉంది. మధ్యలో వాళ్ళు ఎలాగైనా సరే ఈ పొత్తుని విచ్ఛిన్నం చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు, చాలా కాలంగా చేస్తూ ఉన్నారు. బట్ అసలు చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి మధ్య ఉన్నటువంటి అవగాహన ఏంటి? ఇంతమంది ఇన్ని రకాలుగా అంటున్నప్పటికీ వాళ్ళిద్దరు చెప్తుంది ఏంటి? త్యాగాలు కొన్నిటికి సిద్ధపడాలి 2 పార్టీలు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం, ఇవి వాళ్ళ యొక్క లక్ష్యం. సో ఈ లక్ష్యానికి ఇద్దరు త్యాగాలకు సిద్ధపడుతూ ఉన్నారు. 2 పార్టీలు కూడా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో సయోధ్యగా వాళ్ళు వెళ్తున్నారనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. అయితే ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం ఏంటి? ఇంతమంది విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నా కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అవగాహన ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే కనుక నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాస్తవంగా జనసేనకి ఇన్ని సీట్లు ఇవ్వాలి, ఎంపీ సీట్లు ఇన్ని ఇవ్వాలి అనేది లేదు. తెలుగుదేశం పార్టీ ఇన్ని ఉంచుకోవాలి అనేది కూడా లేదు. అయితే వాళ్ళు చేసింది ఏంటంటే ప్రాథమికంగా వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి అంగీకారం ఏంటంటే ఏ పార్టీకి ఆ పార్టీ సర్వేలు చేయించుకుంటారు. సర్వేలు చేయించుకున్న తర్వాత ఏ పార్టీ అక్కడ ఆ సర్వేలో ఏ నియోజకవర్గంలో గెలిచేటువంటి అవకాశం ఉందనేది ఇద్దరి దగ్గర రిపోర్ట్స్ ఉంటాయి. వీళ్ళిద్దరు మధ్య కాకుండా ఒకటి మధ్య మార్గంగా ఒక సంస్థతోటి ఇద్దరు అంగీకారంతో ఒక సర్వే చేయించారు. సో 3 సర్వేలు ఉన్నాయి. ఈ 3 సర్వేలను బేస్ చేసుకొని వాళ్ళిద్దరి మధ్య ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది అనేదే ప్రాతిపదిక. సీట్లు 20, 30, 15 ఇది కాదు క్రైటీరియా. వాళ్ళిద్దరి మధ్య సర్వేలు చేయించుకుంటే 2 పార్టీలు గెలిచేటువంటి అవకాశం ఏ పార్టీకి ఉంది అనేది. సో ఆ లెక్కన తెలుగుదేశం పార్టీ సర్వే చేయించింది, జనసేన కూడా సర్వే చేయించుకున్నటువంటి క్రమంలో క్లియర్గా 20 చోట్ల జనసేన పార్టీ గెలుస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ సర్వేలో వచ్చింది. జనసేన సర్వేలో ఏమొచ్చింది? కనీసం 30 చోట్ల గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళకు వచ్చింది అని సమాచారం. సరే 30, 32 వచ్చింది వాళ్ళకి. సో ఇక్కడ డిస్ప్యూట్ ఏంటి? 20 దగ్గర లేదుగా, 20 సీట్లు గెలిచే అవకాశం ఉంది అని తెలుగుదేశం పార్టీ సర్వేలో వచ్చింది. 32 చోట్ల గెలిచే అవకాశం ఉందని జనసేనకు వచ్చింది. అంటే ఇక్కడ 20 చోట్ల వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఆ 20 చోట్ల ఏంటి అనేది కూడా క్లారిటీ ఉంది. ఇక మిగిలినటువంటి చోట్ల మిగిలినవన్నీ వాళ్ళు చేయించుకునే 30 అనుకోండి, 10 డిస్ప్యూట్ అంతే కదా, 10 డిస్ప్యూట్. ఆ 10లో లేదు ఇదిగో జనసేన పార్టీ గెలుస్తుందని చెప్పి జనసేన వాళ్ళు అంటారు, లేదు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని తెలుగుదేశం వాళ్ళు అంటారు. కాబట్టి ఇప్పుడు ఆప్షన్ ఏంటి? వీళ్ళిద్దరు కలిసి ఒక సర్వే సంస్థతోటి, ఒక తటస్థ సంస్థతోటి సర్వే చేయించారు. ఆ రిపోర్ట్ని తీసుకుంటున్నారు. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుంటే అది ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనే దాని మీద క్లారిటీ వస్తుంది. ఆ మధ్యలో చేసినటువంటి సర్వే, ఆ సర్వే ప్రకారం ఏంటంటే కేవలం 4 చోట్ల మాత్రమే, ఆ డిస్ప్యూట్లో ఉన్నటువంటి 10 స్థానాలు 4 చోట్ల మాత్రమే జనసేన గెలిచే అవకాశం ఉంది, మిగతా చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇచ్చేశారు. కాబట్టి 24, 22, 23, 24 ఈ మధ్యలో
తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఒక ఒప్పందం కుదిరేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక 24 సీట్లు జనసేన పార్టీకి ఇటానికి. అలాగే ఎంపీ స్థానాల్లో కూడా, లోక్సభ స్థానాల్లో కూడా ఇలాగే. సో ఇద్దరికి అంగీకారమైనటువంటి స్థానాలు, అంటే ఇద్దరికి వచ్చినటువంటి రిజల్ట్ ఒకే రకంగా ఉంటే అక్కడేమీ డిస్ప్యూట్ లేదు. సో డిఫరెంట్గా వచ్చినప్పుడే డిస్ప్యూట్. సో ఆ డిస్ప్యూట్కి ఏంటంటే మధ్యలో చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని వెళ్తున్నారు వాళ్ళు. ఇక్కడ అందరూ అనుకుంటున్నటువంటి విధంగా నాకు ఇన్ని టికెట్లు కావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయటం కానీ జనసేన డిమాండ్ చేయటం కానీ లేదు. కేవలం మధ్యలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఇది. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా నేను ఇన్ని మాత్రమే ఇస్తాను అని కండిషన్ పెట్టింది కూడా లేదు. కేవలం సర్వేలను బేస్ చేసుకుని గెలుపు గుర్రాలను మాత్రమే ఎంపిక చేస్తున్నారు, గెలిచేటువంటి స్థానాలను మాత్రమే తీసుకుంటున్నారు. ఇక్కడ ఎలాంటి డిస్ప్యూట్ వాళ్ళిద్దరి మధ్య రాకపోవడానికి కారణం అదే, మధ్యలో వాళ్ళు ఏం చెప్తున్నప్పటికీ. అయితే ఇక్కడ చర్చ జరిగిన దాని ప్రకారం, రాత్రి జరిగినటువంటి దాని ప్రకారం జనసేనకి ప్రాథమికంగా కొన్ని అంటే డిస్ప్యూట్ లేనటువంటి కాన్స్టిట్యున్సీలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ కూడా అంగీకారం చేసింది. ఏంటంటే రాజానగరం ఆల్రెడీ అవి ప్రకటించేశాడు పవన్ కళ్యాణ్. ఆల్రెడీ రిపబ్లిక్ డే రోజున ఆ 2 స్థానాలను ప్రకటించారు. అంతకుముందు అరకు, మండపేటని తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ప్రకటించింది. సో కాబట్టి ఈ 2 స్థానాలతో పాటు ఎలమంచిలి, భీమవరం బహుశా ఆయనే పోటీ చేస్తాడు, పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉంది. నర్సాపురం, పోలవరం, తర్వాత విజయవాడ వెస్ట్, దాంతోపాటు తెనాలి, అక్కడేమో నాదెండ్ల మనోహర్ ఉన్నాడు, తెనాలి, దర్శి, ప్రకాశం జిల్లా దర్శి, కాకినాడ రూరల్. ఇవి వీళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేసినాయి. ఇవి కాకుండా కొన్ని ఇంకా కూడా ఉన్నాయి. అయితే జిల్లాల వారీగా మాకు కొంచెం ఉత్తరాంధ్రలో ఎక్కువ కావాలి అనేటువంటి డిమాండ్ ఏదో మాకు ఇంకా పాజిటివ్గా ఉంది, ఉత్తరాంధ్రలో కొంచెం ఎక్కువ ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఏదో అడిగినట్టు తెలుస్తుంది. అంటే అఫీషియల్గా ఏకాభిప్రాయంకి వచ్చిన నియోజకవర్గాలు ఇందులో నేను చదివినాయి. ఇవి కాకుండా విజయనగరంలో 1, విశాఖలో 6, తూర్పుగోదావరి జిల్లాలో 6, పశ్చిమ గోదావరిలో 4, కృష్ణా జిల్లాలో 3, గుంటూరులో 2, ప్రకాశంలో 2, నెల్లూరులో 2, కడపలో 1, చిత్తూరులో 2, కర్నూలులో 1, అనంతపురంలో 2. ఇలా వాళ్ళ సర్వేలో మాకు అనుకూలంగా ఉందని చెప్పి జనసేన చెప్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ఏకాభిప్రాయానికి వచ్చింది ఇందాక నేను చెప్పినాయి. సో దాంతో 20 స్థానాలు ఏకాభిప్రాయానికి వచ్చారు. మిగిలినటువంటి చోట్ల వాళ్ళు ఇంకా తర్జన పడుతూ ఉన్నారు. దాని మీద కూడా ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక లోక్సభకు వచ్చేటప్పటికి కాకినాడ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది, జనసేనకి ఇచ్చేటట్టు. కాకినాడతో పాటు మచిలీపట్నం లోక్సభ కూడా ఉంది. ఇక 3వది తిరుపతి ఇచ్చేటువంటి అవకాశం ఉంది జనసేనకి అనేది కూడా తెలుస్తుంది. సో కాబట్టి సీట్ల విషయంలో కూడా పూర్తి అవగాహనకు వీళ్ళు వచ్చేసారు. సో అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక ఇప్పుడు త్యాగాలు, ఇప్పుడు జనసేన పార్టీ 24 స్థానాలు లేదంటే 25 స్థానాలు అని అంటే కనుక ఈ 4-5 స్థానాల్లో కొంచెం తెలుగుదేశం పార్టీ కూడా చాలా బలంగా ఉంటుంది. సో బలంగా ఉండేటువంటి కాన్స్టిట్యున్సీలు కొన్ని ఉన్నాయి. ఆ కాన్స్టిట్యున్సీలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, కానీ త్యాగాలకు సిద్ధం అవుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, కానీ త్యాగానికి సిద్ధం అవుతుంది. దర్శి ఉంది, తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, కానీ త్యాగానికి సిద్ధం అవుతుంది. ఇట్టా భీమవరం ఉంది, అక్కడ అంతే. సో నర్సాపురం ఉంది, అక్కడ అంతే. అంటే భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి ఛాన్స్ లేదనుకోండి, ఆయనకే ఫెచ్చింగ్ ఉంటుంది. లాస్ట్ టైం కూడా ఆయనకే ఫెచ్చింగ్ ఉంది. సో అలా కాకుండా కొన్ని కాన్స్టిట్యూన్సీ, ఇప్పుడు తణుకు ఉంది, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అంటున్నారు, తణుకు పక్కాగా తెలుగుదేశం పార్టీ టికెట్ అది. అలా ఉన్నప్పటికీ కూడా కొన్ని త్యాగాలకు తెలుగుదేశం పార్టీ సిద్ధపడింది, కొన్ని త్యాగాలకు వాళ్ళు సిద్ధపడ్డారు. ఇది వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి అవగాహన. ఇక బీజేపీ పరిస్థితి ఏంటి? సో బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీని కలుపుకొని వెళ్తారా లేదా అని అంటే 12వ తారీఖున బీజేపీ వాళ్ళు ఏదో ఢిల్లీ పెద్దలు మాట్లాడదామని చెప్పారని చెప్పి తెలుస్తుంది. ఒకవేళ ఇన్ కేసు 12వ తారీఖున గనక వాళ్ళు కనుక ఎలాంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ జనసేన 2 కలిసి వెళ్ళేటువంటి అవకాశం ఉంది, బీజేపీని పక్కన పెట్టేసి. 8వ తారీఖున మళ్ళీ ఇంకోసారి జనసేన తెలుగుదేశం పార్టీ అధినేతలు ఇద్దరు కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ రోజున ఫైనల్కి వచ్చేటువంటి అవకాశం ఉంది సీట్ల విషయంలో. సో అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినప్పటికి కూడా ఆ రోజున ఫైనల్గా వీళ్ళిద్దరూ ఒక ఒపీనియన్కి వచ్చే అవకాశం ఉంది. ఆ రిపోర్ట్ని తీసుకెళ్లి ఢిల్లీ బీజేపీ పెద్దలకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్. ఆ తర్వాత బీజేపీ వాళ్ళు ఏ నిర్ణయాన్ని ప్రకటిస్తారు అనే దాని మీద ఆ పార్టీని కలుపుకోకపోవటం లేదంటే వదిలేసి వెళ్ళిపోవటం అనేది డిసైడ్ అవుతుంది. 14వ తారీఖున పాలకొల్లులో సభ ఉంది, జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి ఉమ్మడి సభ. అదే ఎన్నికల శంఖారావం, 2 పార్టీలు కలిసి.
సో అక్కడ అభ్యర్థులను అఫీషియల్గా ప్రకటించేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. సో 14వ తారీఖున అసలు ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరు అభ్యర్థులు అనేది కూడా అనౌన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. లేదా ఏ పార్టీకి ఎక్కడెక్కడ అనేది మాత్రం క్లారిటీ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంది. సో ఈలోపు బీజేపీని కలుపుకొని పోవాలా వద్దా అనే దాని మీద కసరత్తు చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ యాంగిల్లో వాళ్ళు రకరకాల ఈక్వేషన్లు వ్యూహాలు రచించుకుంటూ ఉన్నారు. అసలు కలిసి వెళ్ళాలా లేదంటే విడిగా పోటీ చేయాలా అనేటువంటిది. సో కలిసి రావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు. బీజేపీ ఉంటే నష్టపోతాం అని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా భావిస్తుంది. సో వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే అన్నట్టు ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా కట్టిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇండివిజువల్గానే పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. తెలంగాణలో ఏ విధంగా అయితే ఇండివిజువల్గా పోటీ జరిగిందో అదే తరహాలో అక్కడ కూడా పోటీ జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే తగిన అభ్యర్థులు ఉంటారా సార్ మరి అక్కడ ఏపీలో చేస్తా? అంటే ఆల్రెడీ ఇక్కడ చూసాము మనం, చాలా తక్కువ సీట్లు వచ్చాయి. సో అక్కడ అయితే అసలు ఉనికి లేదు బీజేపీకి, చాలా కష్టం. సో అట్లాంటి ప్లేసెస్ లో అంటే అభ్యర్థులు దొరికి నిల్చొని గెలిచే అవకాశం ఉందంటారా? సో అంటే వాళ్ళు అడుగుతున్నటువంటి బలానికి మించినటువంటి డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు ఏం అడుగుతున్నారు? 8 ఎంపీలు ఏముంటున్నారు, 40 ఎమ్మెల్యేలు ఏముంటున్నారు. అది సాధ్యమేనా? కాదు. అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఢిల్లీ బీజేపీ పెద్దలు కాబట్టి ఆ బీజేపీని వదిలించుకునేటువంటి కార్యక్రమంలోనే బీజేపీ జనసేన ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కలిసేటువంటి అవకాశం లేదు. దాదాపుగా బీజేపీ దూరంగా ఉండే అవకాశం ఉంది. వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేస్తారు. ఇండివిజువల్గా పోటీ చేస్తే వాళ్ళకి 100 కన్నా తక్కువ వస్తాయని వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేసి ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి సహకారం అందించేలాగా జనరల్గా ప్రయత్నం చేస్తారనేది ఏపీలో ఒక నడుస్తున్నటువంటి టాక్. ఎందుకంటే 2019లో కూడా నడిచింది. ఇప్పటి వరకు కూడా జనసేన కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేక సందర్భాల్లో మద్దతు పలికినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి కొంచెం ప్రయత్నాలు చేయొచ్చు. అందులో భాగంగా ఈ కూటమితో కలిసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు, ఉండేటువంటి అవకాశం లేదు. ప్లస్ చంద్రబాబు నాయుడు కూడా అసలు బీజేపీ తోటి కలవకుండా ఎలక్షన్కి వెళ్ళటానికే ఆయన సిద్ధపడుతూ ఉన్నారు. వాళ్ళు పెట్టేటువంటి డిమాండ్లు అవి అసలు సాధ్యపడేది కాదు. 8 ఎంపీలు 40 మంది ఎమ్మెల్యేలు అంటే అది అసలు సాధ్యపడేది అవకాశం లేదు. లేదంటే వాళ్ళు ఒక 2 ఎంపీలకు ఆ తర్వాత ఒక 4 ఎమ్మెల్యేలకు ఒప్పుకుంటే సాధ్యపడుతుంది. బట్ 40 ఎక్కడ, 4 ఎక్కడ? సో కాబట్టి వాళ్ళు పెట్టేటువంటి డిమాండ్కి ఇది అయ్యేది కాదు. దాదాపుగా బీజేపీ ఇండివిజువల్గా పోయే అవకాశం ఉంది. జనసేన తెలుగుదేశం పార్టీ మాత్రమే కలిసి వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు బీజేపీ తోటి కట్టిఫై అయినట్టు అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్ సార్, రైట్.